ఇజ్రాయెల్కు వేల మంది భారతీయ కార్మికులు. హమాస్ ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇదే సమయంలో దేశంలో ఏర్పడ్డ కార్మికుల కొరతను భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత్తో సంప్రదింపులు జరుపుతోన్న నెతన్యాహు ప్రభుత్వం డిసెంబర్ చివరి వారంలోనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ఓ బృందం భారత్ చేరుకోగా వచ్చే వారం మరో బృందం రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 27 నుంచి ఢిల్లీ, చెన్నైలలో కార్మికుల నియామక ప్రక్రియ మొదలు పెడతారు. ప్రభుత్వ ఆమోదం ప్రకారం తొలుత 10,000 మందిని నియమించుకుంటారు. ఆ తర్వాత ఈ సంఖ్యను 30,000కు పెంచుతారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి షై పాజ్నర్ వెల్లడించారు. ఈ ప్రక్రియ వచ్చే వారం మొదలై 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, భారత ప్రధాని మోదీ మధ్య తాజాగా జరిగిన సంభాషణల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్లో పనిచేసే నిర్మాణ కార్మికుల్లో దాదాపు 80,000 మంది వెస్ట్ బ్యాంకు చెందిన పాలస్తీనియన్లే. మరో 17,000 మంది గాజా ప్రాంతానికి చెందినవారు. ఇటీవల ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడులతో వారి వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి. చైనా నుంచి 7,000 మంది, అటు తూర్పు ఐరోపా నుంచి 6,000 మంది మాత్రమే ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కార్మికుల కొరత తీవ్రమైంది. ఇలా నిర్మాణ రంగంతో పాటు ఇతర విభాగాల్లో ఏర్పడ్డ మానవ వనరుల కొరతను భర్తీ చేసుకునేందుకు గాను దాదాపు 160,000 మందిని నియమించుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే అక్కడ 18,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ భాగం నర్సింగ్ విభాగంలో ఉన్నారు. భారత్ నుంచి దాదాపు 42,000 మందిని నియమించుకునేందుకు భారత్, ఇజ్రాయెల్ మధ్య ఈ ఏడాది మేలో ఒప్పందం జరిగింది. వీరిలో 34,000 మంది కార్మికులు కాగా 8,000 మంది నర్సింగ్ విభాగంలో ఉండనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.